బడ్జెట్ సమావేశాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాదిరిగానే కర్ణాటకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. గవర్నర్ తన ప్రసంగంలో కేవలం 2 లైన్స్ మాత్రమే చదివి మధ్యలోనే సభ నుంచి బయటికి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కర్ణాటక గవర్నర్ తీరుపై సీఎం సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సభ నుంచి వాకౌట్ కు గవర్నర్ చెప్పిన కారణంపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. తమిళనాడు, కేరళలో గవర్నర్లు వ్యవహరించిన తీరు మాదిరిగానే కర్ణాటక గవర్నర్ సైతం వ్యవహరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు వచ్చిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ ప్రారంభ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు నిరాకరించారు. కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో ప్రతిపాదిత వీబీజీ రామ్జీ బిల్లుకు సంబంధించిన ప్రస్తావనలపై గవర్నర్ థావర్ చంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ప్రభుత్వ ప్రచారంతో సమానమని గవర్నర్ థావర్ చంద్ వాదించారు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉందని, జై హింద్, జై కర్ణాటక అని గవర్నర్ హిందీలో ప్రసంగాన్ని చదివారు. కేవలం ఈ 2 లైన్లు చదివిన తర్వాత గవర్నర్ థావర్ చంద్ తన ప్రసంగాన్ని ముగించి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో షేమ్ షేమ్ అని నినాదాలు చేశారు కాంగ్రెస్ సభ్యులు. గవర్నర్ థావర్ చంద్ అసెంబ్లీ నుంచి బయటకు వెళుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ ఆయన్ను చుట్టుముట్టడానికి యత్నించారు. సభలో గందరగోళం, నిరసనల మధ్య మార్షల్స్ జోక్యం చేసుకుని గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ను బయటకు తీసుకువెళ్లారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ తీరుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదివారని సిద్ధరామయ్య ఆరోపించారు. గెహ్లోట్ రాజ్యాంగం నిర్దేశించిన విధులను, బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని సిద్ధరామయ్య మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన పూర్తి ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించారని సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరంలో గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అది రాజ్యాంగబద్ధమని, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163 ప్రకారం గవర్నర్ ప్రభుత్వం లేదా మంత్రివర్గం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవాలని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవడానికి బదులుగా గవర్నర్ స్వయంగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదివారని, ఇది భారత రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధమని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163లను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, అందువల్ల అది గవర్నర్ ప్రసంగం కాదని, ఆయన రాజ్యాంగం ప్రకారం తన విధులు నిర్వర్తించలేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. గవర్నర్ తీరుపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. గవర్నర్ కార్యాలయం కాస్త బీజేపీ కార్యాలయంగా మారిపోయిందా అని ప్రియాంక ఖర్గే విమర్శించారు. ప్రసంగంలో గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163 ఉల్లంఘించారని మండిపడ్డారు. తాము గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నవన్నీ వాస్తవాలే అని, అందులో ఒక్క అబద్ధం కూడా లేదని తేల్చి చెప్పారు. అయినా గవర్నర్ దానిని చదవడానికి ఇష్టపడలేదని ప్రియాంక్ ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ తన విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారని కర్ణాటక న్యాయమంత్రి హెచ్కే పాటిల్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్ రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజు అని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలను అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ తోసిపుచ్చారు. రాజ్యాంగ సంస్థలు ఒకదానికొకటి సహకరించుకుంటాయని తెలిపారు. గవర్నర్ కార్యాలయం ఒక రాజ్యాంగ సంస్థ అని, దానితో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పీకర్ యూటీ ఖాదర్ వెల్లడించారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాదిరిగానే కర్ణాటకలోనూ గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలోనే వదిలి వెళ్లిపోవడంతో ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్న విధంగా పరిస్థితి తయారైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాన్ని పలు కారణాలతో అక్కడి గవర్నర్లు అభ్యంతరం చెప్పి మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. తమిళనాడులో మాత్రం ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమిళనాడులో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం గత కొంతకాలంగా కొనసాగుతోంది. కేరళలోనూ గవర్నర్ ప్రసంగం చదవకపోవడంపై వివాదం మొదలైంది. ఇక కర్ణాటకలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో గవర్నర్లు తమ ప్రసంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చదవకుండా అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేయడం గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటక శాసనసభ సమావేశాల్లో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మధ్యలోనే వెళ్లిపోవడంపై వివాదాస్పదమైంది. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో మాదిరి సీనే తమిళనాడు, కేరళలో చూస్తూ ఉండడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య వివాదానికి గల కారణాలు ఏంటనే దానిపై పెద్దెత్తున చర్చ కూడా జరుగుతోంది.